మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మన హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. వాళ్ళని ఒకసారి పరిచయం చేసుకుందామా? హాయ్ అండి. మీ పేరు? అజయ్ కుమార్. ఏ కాలేజ్ నుంచి వచ్చారు? ఐహెచ్ఎం హైదరాబాద్. ఓకే. హాయ్ అండి. హాయ్ మ్యామ్. మీ పేరు? శివకుమార్ మ్యామ్. శివకుమార్. అజయ్ కుమార్. ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సేమ్ విద్యానగర్, ఐహెచ్ఎం హైదరాబాద్. సేమ్ కాలేజ్. ఎస్ మ్యామ్. ఓకే అండి. ఓకే, మనం ఇద్దరిని పరిచయం చేసేసుకున్నాం. వాళ్ళు చేయబోయే వంటలు ఏంటో ఒకసారి తెలుసుకుందామా? మీరేం చేయబోతున్నారు ఈరోజు? మఫిన్స్ చేస్తాం. మఫిన్స్. ఓకే. మీరు? ఫ్రెంచ్ రోల్స్ మ్యామ్. ఫ్రెంచ్ రోల్స్. యా మ్యామ్. ఓకే, ఇద్దరు ఫస్ట్ ఎవరు చేస్తున్నారు? అజయ్ గారు. ఓకే అండి, అజయ్ గారు మన కోసం మఫిన్స్ చేయబోతున్నారు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? మఫిన్స్ కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, పంచదార పొడి 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు చిటికెడు, బేకింగ్ పౌడర్ చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, టూటీ ఫ్రూటీ కొద్దిగా. ఓకే అండి, కావలసిన పదార్థాలు చూసేశారు కదా, మనం వంట స్టార్ట్ చేద్దామండి. ఓకే. ఒక బౌల్ తీసుకొని మైదా, ఓకే, అందులో కొంచెం బేకింగ్ సోడా వేసి, బేకింగ్ సోడా, ఓకే, మామూలుగా అట్లా జెంటిల్గా ఇట్లా మిక్స్ చేద్దాం. ఓకే. దీంట్లో కొంచెం షుగర్ పౌడర్ వేద్దాం. ఓకే, అది షుగర్ పౌడరా? ఓకే. ఇది కూడా మిక్స్ చేద్దాం. ఓకే. మైదా, బేకింగ్ సోడా, షుగర్ పౌడర్. ఇంకో బౌల్ తీసుకున్నాం, ఇందులో కొన్ని వాటర్, టూ టేబుల్ స్పూన్ ఆయిల్. ఓకే. వాటర్ లో ఆయిల్. బటర్ కూడా 2 టేబుల్ స్పూన్స్. బటర్. ఓకే. ఇది కూడా జెంటిల్గా ఇట్లా మిక్స్ చేద్దాం. ఓకే. సో మీరు ఏ ఇయర్ లో ఉన్నారు ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్? ఫస్ట్ ఇయర్. ఓకే. మీరు ఎందుకు ఈ హోటల్ మేనేజ్మెంట్ చేయాలి అని ఎందుకు అనుకున్నారు? మీకు ఇంట్రెస్ట్? బాగా ఇంట్రెస్ట్, అందుకే చేద్దాం. ఓకే. ఇందులో ఈ ఫ్రూటీ కలుపుకుందాం. ఈ మైదా, టూటీ ఫ్రూటీ. మీ హాబీస్ ఏంటి? కుకింగ్. ఓన్లీ కుకింగ్. అంటే జనరల్ గా కుకింగ్ కాకుండా ఇంకేదో ఉంటుంది కదా హాబీస్? టీవీ చూస్తా. ఓకే. మూవీస్ ఎక్కువ చూస్తారా? సీరియల్స్ ఎక్కువ చూస్తారా? మూవీస్ ఎక్కువ చూస్తాం. ఓకే. ఎవరు మూవీస్ ఎక్కువ చూస్తారు? ఎన్టీఆర్. ఫ్యానా? వీటిలోనే ఇప్పుడు ఇది కలిపి యాడ్ చేద్దాం. ఓకే. విడివిడిగా కలుపుకొని మొత్తం మిక్స్ చేస్తున్నారా ఒకసారి? ఓకే. మిక్స్ చేస్తే అది ఉండలు కట్టడం వల్ల ఏం ఉండదు కదా? అంటే కొంచెం వాటర్ తక్కువ అయితే అట్లా అయింది, కొంచెం వాటర్ పోసేస్తే సరిపోతుంది. ఓకే. వాటర్ కొంచెం ఎక్కువసేపుగా మిక్స్ చేయాలి. ఓకే. మొత్తం పేస్ట్ లా అయిపోవాలా? ఓకే. సాఫ్టీగా ఉంది చాలా. మఫిన్స్ ట్రే. అది మఫిన్స్ ట్రైస్. ఓకే. వీటిలో ఈ కలిపిన వాటిని ఇట్లా మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఓకే. 3/4 వేసుకోవాలి, ఎందుకంటే ఇవి పఫీగా అవుతాయి కాబట్టి బేకింగ్. ఓకే. అది అయిపోయిన తర్వాత మొత్తం పఫీగా పైకి వచ్చేస్తుంది. ఓకే, అందుకనే సగం వేసుకుంటున్నారు. మీకు ఏ ఫుడ్ బాగా చేస్తారు మీరు జనరల్ గా? కాంటినెంటల్ కొంచెం ఇష్టం, ఇంట్రెస్ట్ ఎక్కువ. అవునా? ఇవి బేకింగ్ కి పెట్టాలి. 180 degrees లో 25 minutes పెట్టాలి. 25 minutes? అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందేనా? ఆల్రెడీ ఉన్నాయి అవి. ఆల్రెడీ రెడీ చేశారా? ఓకే, తీసుకురండి అయితే. ఇవి బేకింగ్ కి రెడీ. ఓకే. ఆల్రెడీ బేక్ చేసేసారు కదా? ఓకే.
అంతే రెడీ అయిపోయినాయి. Ready. చాలా ఈజీగా ఉంది ప్రాసెస్. ఇందాక మనం కలుపుకున్న మిశ్రమాన్ని అంతటిని మఫిన్ మౌల్స్ లో పెట్టుకుని ఓవెన్ లో 180 degrees లో 20 to 25 minutes వరకు బేకింగ్ చేసుకుంటే మన మఫిన్స్ రెడీ. ఓకే, సో సర్వింగ్ చేస్తున్నారు. సర్వింగ్. ఓకే, మనం ఫ్రూటీ బదులు కోకో పౌడర్ వాడొచ్చు, లేదా ఫ్రూట్స్ వాడొచ్చు. కొన్ని ఫ్రూట్స్, Dry నట్స్ fruits. కూడా వేయచ్చు, డ్రై nuts ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు కదా. ఓకే అండి, చూసారు కదా మఫిన్స్ రెడీగా ఉన్నాయి. వీటిని టేస్ట్ చేయబోయే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దామా. మఫిన్స్ తయారు చేసే విధానం: బౌల్లో మైదా, బేకింగ్ పౌడర్, పంచదార పొడి, టూటీ ఫ్రూటీ వేసి బాగా కలపాలి. మరొక బౌల్లో నీళ్లు పోసి కొద్దిగా నూనె, వెన్న వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మైదా మిశ్రమంలో వేసి తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని మఫిన్ మౌల్స్ లోకి వేసుకుని 180 degrees వద్ద 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, మఫిన్స్ రెడీ. ఓకే అండి, మన ముందు మఫిన్స్ రెడీగా ఉన్నాయి. రాజు గారు, టేస్ట్ చేద్దామా మరి? ఎస్, ఇలాంటి వాటికి అస్సలు లేట్ చేయకూడదు. అసలు బాగుంది. మెయిన్ గా చిన్నపిల్లలకు చాలా ఇష్టం మఫిన్స్. అవును. చిన్నగా ఉంటాయి కదా, బాగుంటుంది. అలా Snacks time కి చాలా బాగుంటుంది. టూటీ ఫ్రూటీ కాంబినేషన్ లో చాలా బాగుంది. బాగుంది. సో వీళ్ళు చెప్పినట్లు దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటి మనం అన్ని యాడ్ చేసుకుని చాక్లెట్, కోకో పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నా బాగుంటుంది. చాలా బాగుంది. సేమ్ మెథడ్ ఉంటుంది, బట్ చిన్న చిన్న చేంజెస్ తో ఇంగ్రీడియంట్స్ మనం చేంజ్ చేసుకోం. చేసుకోవచ్చు. ఓకే, చాలా బాగుంది. చాలా బాగుందండి. ఓకే అండి, చూసారు కదా మఫిన్స్ చాలా బాగున్నాయండి. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. ఓకేనా? ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కీళ్ళ నొప్పులతో బాధపడడం అంటే చాలా కష్టమైన వ్యవహారం. ఎందుకంటే కుదురుగా ఒక చోట కూర్చోలేము, కాసేపు నడవలేము, కాసేపు పడుకోలేము. ఏం చేయాలన్నా కూడా కీళ్ళలో చురుక్కుమనే పోట్లు, నొప్పి బాధిస్తూనే ఉంటాయి. మరి కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కావాలి అంటే కరక్కాయని చూర్ణంలాగా చేసుకుని ఇందులో కొద్దిగా ఆముదం కలుపుకుని కీళ్ళ మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనం దొరుకుతుంది.